హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వీకే రుచులు. వీకే రుచులు మీన్స్ వెంకటరెడ్డి కల్పన. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ చేసే వంటలైతే డైలీ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు సాంబార్ ఇడ్లీ చేస్తున్నాను. దానికోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండు ఒక బౌల్లో వేసి వాటర్లో నానేసాను. అలాగే మట్టి పాత్రలో చేస్తే బాగుంటుందని మట్టి పాత్ర స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసాను. అలాగే ఆనియన్, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి వేసుకున్నాను. కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం కలిపేసి అది కొంచెం కలిపాక అది కొంచెం మగ్గాక క్యారెట్, టమాటా వేసుకున్నాను. టమాటా 1 by 1 వేసుకొని క్యారెట్, టమాటా వేసుకొని కొంచెం మగ్గాక కరివేపాకు వేసుకున్నాను. అది మొత్తం అన్నీ కలిపేసి కొంచెం మగ్గినాక పసుపు, అలాగే సాల్ట్ వేసుకున్నాను. అలాగే కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం కలిపేసి అన్నీ ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలిపేసి అంతా కొంచెం దగ్గరికి కలిపేసి ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే మా అమ్మాయి ఏమీ వద్దన్నది, క్యారెట్, టమాటే కావాలన్నది, అందుకని వేసాను. ఇది చింతపండు ఉంటుంది కదా, మనం ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. నేనైతే ఎక్కువ పులుపు అయితే ఎక్కువ తినము, అందుకని కొంచెం తక్కువనే పులుపు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, మెంతుల పొడి, సాంబార్ పౌడర్, ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే ముందుగా ఇది పప్పును 3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాను కదా, అది దాన్ని మొత్తం మెత్తగా మ్యాష్ చేశాను. మ్యాష్ చేసేసి మెత్తగా అయ్యేటట్టు రుబ్బేసుకొని అంత మెత్తగైనాక సాంబార్లోకి వేసేసాను. ఇది సిల్కానీ మౌల్స్ అండి, ఇడ్లీ మౌల్స్. ప్లేట్ పైన మనం అన్నీ 4 సైడ్ల సిలికాన్ మౌల్స్ పెట్టేసి దానిలో స్పూన్తోని ఇడ్లీ బ్యాటర్ అంతా వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్లో ఇడ్లీ అయితే అయిపోయిద్ది. అంతలోపు మనం సాంబారు ఎక్కడి దాకా వచ్చిందో చూస్తాము. సాంబార్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కువ వెజిటేబుల్స్ వేయలేదు, ఓన్లీ టమాటా, క్యారెట్తోనే సాంబార్ చేశాను. లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర వేసాను. అలాగే మళ్ళీ కొంచెం తాలింపు వేసుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అలాగే సాంబార్ కూడా ఇటు పక్కన అయింది, ఇటు ఇడ్లీ కూడా అయిపోయినాయి. ఇడ్లీ కూడా మనం చూసాను అయినాయి. అలాగే మనం ప్లేట్లోకి తీసుకొని ఇలా ముట్టుకుంటేనే అది ఊడిపోతుంది, ఇట్లా ఉల్టా చేస్తేనే అది ఊడిపోతాయి. అలాగే ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లో సాంబారు, ఒక బౌల్లో చట్నీ వేసుకున్నాను. ఎంత బాగున్నాయంటే చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే మనం స్పూన్తో తీయనవసరం లేదు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీకు కనుక వీడియో